నా ప్రియమైన సోదరుడా సోదరి, నువ్వు ఏ బ్రతుకు కోరుకుంటున్నావు? నీ ఇష్టానుసారమైన బ్రతుకు కోరుకుంటున్నావా? దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకు కోరుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా? దేవుని రాజ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావా? దేవుని రాజ్యాన్ని కోల్పోవాలనుకుంటున్నావా? మనమే ప్రశ్నించుకుందాం. ఆయనకు భయపడటం లేదు. ఈ రోజు కూడా అందరూ చెప్తున్నారు రెండవ రాకడ అతి శీఘ్రంగా ఉంది, దేవుడు రాబోతున్నాడు, దేవుడు రాబోతుంది చెప్తున్నా నీవు నేను. ఆయన వస్తున్నాడు, ఆయన భయం ఉందా? హఠాత్తుగా వచ్చే దినం కొరకు మనం సిద్ధపడుతున్నామా? దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నాం. మనము దేవుని నిబంధన విషయం ఓడిపోయామని మరి అంకుల్ చెప్తూ వచ్చారు. బ్రతుకంతా ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాడు, పెదవులతో క్షమించినాడు, కానీ హృదయంలో క్షమించలేకపోతూ వచ్చినాడు, నిత్యత్వం కోల్పోతూ వచ్చినాడు. మనం మాట్లాడుకున్నది ప్రతిదీ కూడా తెలుసా? అయ్యా, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించినానయ్యా, మీరు నన్ను ప్రేమించడం లేదయ్యా, తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నారు మీరు. ఈరోజు నేను అయోగ్యుని ప్రభా, నేను ప్రేమించలేకపోతూ వచ్చిన ప్రభా, నన్ను క్షమించు. మరి తెలియజేసిన విధంగానే మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి బ్రదర్ అయ్య గారు, ఎగ్నేజర్ జిఎస్ గారు ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారండి. మరి దేవుడు మనతో మరి ఆయన సిలుచాట్ని మరుగుపరిచి మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడనై ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని మనందరం విని ఆత్మీయంగా బలపడి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుందామండి. మరి ఈ సమయాన్ని మరి బ్రదర్ ఎగ్నేజర్ జిఎస్ గారికి అప్పగించుకుంటున్నాము. వాక్యాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగ దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు డ్రైవ్లో మలాకి గ్రంథాన్ని ధ్యానించడానికి ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి ప్రభుని సేవించే ఆది దేవుడు మనకు నటించంటే ఆరాధిస్తున్నాను. రండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అయితే ఎవరైనా చదివితే బాగుంటుంది. మలాకి ద్వారా యెహోవా సెలవిచ్చిన దేవన పరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, కలిగిన దేవ, ఈ రాత్రి కాల సమయంలో హృదయపూర్వకంగా మేము ఎన్నికలైన వారు ఎందుకు కనుకనే లోకంలో ప్రేమిస్తూ వచ్చినారు. వారిని పరిశుద్ధంగా చేయడం కొరకై వారిని పరలోకంలో మీ కృపాసనలో కూర్చోబెట్టుకోవడం కొరకై మా ఎడల మీరు ఉద్దేశించిన మీ కార్యం కొరకై ఏమిచ్చి మీరు రుణం తెచ్చుకోగలుగుతున్నాం. మా మటుకు మేము మీకు ఎన్నటికి రుణస్థులను మీకు పాత్ర గ్రహించి మలాకి గ్రంథం ద్వారా అతని వాక్యాలు వచ్చిన ప్రజలతో మీరు నాతో మాట్లాడుతున్నాను. మా తండ్రి, గత కొద్ది కాలముగా ఈ యొక్క లేఖనాలని బిడ్డలు ధ్యానిస్తున్నారు. ఈరోజు ఆఖరి దినం, మరొక సంవత్సరాన్ని కూడా మీరు లేఖనాలు ధ్యానించడానికి ఆశీర్వాదకరంగా పొడిగిస్తున్నందుకు కలిసిపోతారు. ఈ సందర్భంలో మీ ఆత్మ మనకు కుమ్మరించుకుంటాను, మరొక చేయి ప్రత్యక్ష మా ప్రభువులు నా నోట మీ మాటనే ఉంచు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ధ్యానించడానికి ఇంతకు ముందు కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం.
యూదాను గూర్చియు ఆమోజు కుమారుడైన వలన కలిగిన దేవోక్తి. చాలు చాలు. ఇక్కడ రాబట్టి వస్తుంది. యూదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దైవోక్తి. నహూము 1:1 చదవండి అట్లాగే. నహూము 1:1. ఎందుకంటే మలాకీకి వెళ్ళడానికి ముందుగా అంతకు ముందు ఉన్న ప్రవక్తల ద్వారా ప్రభు ఎలా ఏమని చెప్తూ వచ్చినాడో నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నహూము 1:1. నినివే గూర్చిన దర్శనం అక్కడ కూడా ఏమని రాయబడిందండి? నినివేను కూర్చిన దేవోక్తి. హబక్కూకు 1:1. హబక్కూకు 1:1. ఐదారు మీ వాయిస్ కొంచెం హ్యాపీగా డౌన్ గా వస్తుంది. జకర్యా 1:1. పన్నెండవ అధ్యాయం 1:1. జకర్యా 12:1. వచ్చిన ఆకాశమండలమునకు విశాల 1:1. హద్రాకు దేశమును గురించి, దమస్కు పట్టణం గురించి వచ్చిన దేవోక్తి. ఇప్పుడు మలాకీలో కూడా చూస్తే ఇశ్రాయేలును గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు, దేవోక్తి. అనగా ఈ చిన్న ప్రవక్తలు అంటారు కదండి, ఈ ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ అక్కడ రాయబడుతూ దేవోక్తి. అసలు యెహోవా వాక్కు అనగా దేవోక్తి అనగా అర్థం ఏంటి అంటే, ఇది ఆ దినాలలో అనగా పాత నిబంధన కాలానికి ఆఖరిగా వస్తున్న దినాలలో ప్రవక్తలకి తో మాట్లాడుతూ ఆయన దేవోక్తి ఏంటంటే ఎలాంటిది అంటే అది భారముతో కూడినటువంటి మాట. దేవుడు తన ప్రవక్తలతో ఎలా మాట్లాడుతున్నాడంటే ఆ ఆఖరి దినాలలో భారంతో మాట్లాడుతున్నాడు. లేదా దేవోక్తి అనగా భయపెట్టే ధోరణితో కలిగినటువంటి పిలుపది అర్థమవుతుంది అనుకుంటాను. మనల్ని కొన్ని ఆఖరి గడియల్లో వాళ్ళు చెప్పే మాటలు చాలా భారంతో కూడినవి. ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారనుకోండి, వయసులో పెద్దవారు కావచ్చు, లేదా కొన్ని పరిస్థితుల మధ్యలో వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నారు, మరణించడానికి ఆఖరి గడియల్లో కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అవి ఎలా అంటే వారు జీవితం అంతా మాట్లాడింది ఒకటైతే ఆఖరి గడియల్లో మాట్లాడే మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. వాటికి చాలా వాల్యుబుల్ గా ఉంటాయి. చాలా వాల్యుబుల్ గా ఉంటుంది అది. వాటిని ఆచరించడానికి వారు ఏమైతే చెప్తారో అలా జీవించడానికి తీర్మానం చేసుకునేలాగా ఉంటాయన్నమాట. అంటే భారమైన మాట మన జీవితంలో ఒక మంచి నూతనమైన స్వభావాన్ని తీసుకొచ్చే పిలుపది. దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ఆపివేయడానికి ముందుగా ఆఖరిగా మాట్లాడుతున్నటువంటి ఈ సమయంలో చాలా భారంతో మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా సోదరి విద్యా మలాకీ గ్రంథం మీద మాట్లాడాలి, దీని మీద మేము ధ్యానిస్తున్నాం అన్నప్పుడు నేను అడుగుతొచ్చా, అమ్మా మలాకీ ఎందుకు తీసుకున్నారని. కారణం ఈరోజు మలాకీ గ్రంథం చాలా అవసరమైన పరిస్థితిలో ఉన్నాం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకి.
దేవుడు నూతన నిబంధన కాలంలో కూడా పరిసయ్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలు వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఆయన వచ్చినప్పటి నుంచి ముద్దు పెట్టుకుంటూనే ఉంటుంది. ఆయన పాదములు కన్నీటితో తుడుస్తుంటుంది. ఆయన విడిచిపెట్టలేదు. అక్కడ ప్రభు అంటాడు ఆ పరిసయ్యుడితో, నేను వచ్చినప్పుడు నేను నీ ఇంటికి నన్ను పిలిచావు, కానీ నీవు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదంటాడు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను లోపలికి వెళ్ళడం లేదు కదండి. నన్ను నా ఇంటికి పిలిచావు కానీ నా తలకు నూనె అంటలేదు అంటాడు ఆయన. నన్ను నువ్వు ఇంటికి పిలిచావు కానీ నీవు నన్ను ముద్దు పెట్టుకోవడం లేదంటాడు ఆయన. అనగా దేవుడు కూడా కొన్ని కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మన దగ్గర నుంచి. ఆయన ఆశిస్తున్నాడు. తండ్రి తల్లి పిల్లల దగ్గర నుంచి కొన్ని ఆశిస్తారు. నా బిడ్డ ఇలాగ ఉండాలని. ఒకవేళ లేకపోతే వారి ఆఖరి గడియల్లో చెప్తారు, రే ఇంతకాలం నీ కోసుకుని ఎదురు చూశాను రా, ఇలా జీవిస్తావేమని. ఇక మీదటైనా నేను వెళ్ళిపోతున్నాను రా, ఇక మీదటైనా ఇలా జీవించురా అని హృదయపూర్వకంగా అడుగుతారు, హెచ్చరిస్తారు, భారంతో కొన్ని మాటలు చెప్తారు. అలాగనే మలాఖీ ద్వారా దేవుడు ఆ దినం వారితో, ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. వారైనా మనమైనా నోవాహు దినాల్లో ఉన్నటువంటి స్వభావం కలిగిన వారమే. అవునంటారు కాదంటారండి? నోవాహు దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు అదే పరిస్థితుల మధ్యలో మనం కొనసాగుతున్నాం. మన ఆత్మీయ జీవితాలు, పెద్ద జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు. కనుకనే ఇక్కడ రాయబడుతూ వస్తాడు, ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపించాడో. ఇవన్నీ కూడా మీరు గత దినాల్లో, గత వారాల్లో ధ్యానించిన దాంట్లో నేను కూడా కొన్ని వింటూ వచ్చినాను. ఆయన అంటాడు, మలాకి 1వ అధ్యాయము 2వ వచనం, దయచేసి చదవండి. మలాకి 1:2. నేను మీరు ప్రేమ చూపుతున్నాను. అయితే మీరు ఏ విషయంలో ప్రేమ చూపించారు? నేను మీ ఎడల ప్రేమ. అయితే మనం అంటామంట, ఏ విషయం అంతా నీవు మా ఆనాడు పాత నిబంధన కాలంలో కష్ట కావచ్చు, ఈనాడు మన ఎడల ఆయన ప్రేమ చూపిస్తే, ఏ విషయం అందు నువ్వు మా ఎడల ప్రేమ చూపిస్తున్నావు అంటాడు. ఈరోజు ఇదే ప్రశ్న మనం కూడా అడిగేవారుగా ఉన్నాం. ఒకవేళ అడగలేకపోవచ్చు, కానీ ఎందుకు ఆయన మన నుంచి ఆశించినంతగా మనం ఆయన ప్రేమించలేకపోతున్నాం. అక్కడే అంటాడు, ఏశావు యాకోబుకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవాకు ఏశావును ద్వేషించి తిని అంటాడు. 3-4 వచనాలు రాయబడుతుంది. ఏశావును ద్వేషించి అతని పర్వతం పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసింది. మనము నాశనం అయితే పాడైన మన స్థలములను మరలా కట్టుకుంటున్నారని ఎదోమీయులు అనుకుంటున్నారు. పాడైపోయిన మన స్థలాన్ని మరలా కట్టుకుందాం రండి అని ఎదోమీయులు అనుకుంటారు. కానీ ఆయన అంటాడు, వారు కట్టుకున్నను నేను వాటిని కింద పడద్రోయుదును అంటాడు. ఎదోమీయులు ఎవరు అంటే, చూడండి, ఆదికాండము 36వ అధ్యాయము 43వ వచనం. ఆదికాండము 36వ అధ్యాయము 43వ వచనం చదవండి. ఆదికాండము 36వ అధ్యాయం 43వ వచనం.
తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకులు ఏశావు ఏదోమీయులకు మూల పురుషుడు. ఏదోమీయులు వారు కట్టుకున్నను, నేను వాటిని కింద పడద్రోతును అంటున్నానంటే వాళ్ళ మూల పురుషుడు ఎవరంటే ఏశావు. ఏశావును ఆయన ఏం చేస్తున్నాడంటే ద్వేషిస్తున్నాడంట, యాకోబును ప్రేమిస్తూ వచ్చినాడు. అలాగే 1:5 రాయబడుతుంది. ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహు ఘనముగా ఉన్నాడు. అనగా ఇశ్రాయేలు అనగా యాకోబు ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహు ఘనంగా ఉన్నాడు. యాకోబు ఆ తర్వాత వచ్చిన దారుని ఆయన ఏం చేస్తున్నారు, వాళ్ళ సరిహద్దుల్లో కూడా సమాధానమే అంట. ఎదోమీయులు వాళ్ళు కట్టుకున్న పడదొస్తానంటున్నాడు, ఏశావును ద్వేషిస్తానంటున్నాడు. అయితే ఇశ్రాయేలులో సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. కారణం 2వ కాండము 11:7. 2వ కాండము 11:7. 11:7. ఎందుకు అంటే యెహోవా చేసిన గొప్ప కార్యమంది మీ కన్నులే. వారి మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడండి, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆ కార్యాలు ఈనాటికి ప్రపంచమంతా తలపోసుకుంటూనే ఉంది. కారణం వారిని ప్రేమిస్తూ వచ్చినాడు. అదే వారి కన్నీరు విడిస్తే కూడా ఆయన భరించలేకపోతూ వచ్చినాడు. వారి నిట్టూర్పులను ఆయన చూస్తూ వచ్చినాడు. వారి బాధను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. వారిని విడిచిపెట్టాలనుకోలేదు. ఆయన వారి పక్షాన కార్యం చేస్తూ వచ్చినాడు. కారణం ఆయన బహు గనుడుగా మన మధ్య ఉన్నాడని ఆయన నిరూపించుకుంటూ వచ్చినాడు. అయినా కూడా యెషయా గ్రంథము 3:1. యెషయా గ్రంథము 3:1. హోషేయ గ్రంథం 3:1. చదవండి ఎవరైనా. హోషేయ 3:1. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు పండ్ల అడలను యెహోవా వారిని చాలు. ఇక్కడ రాయబడుతుంది, ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించెను. ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమిస్తూ వచ్చాడంట. దేవునికి దృష్టికి బహు కోపం పుట్టించేది, అసహ్యమైనది విగ్రహాల జోలికి వెళ్ళకుడు అంటాడు ఆయన. ఆయన ఖచ్చితంగా చెప్తాడు, విగ్రహాల జోలికి వెళ్ళకుడు అంటాడు. విగ్రహాలను ప్రేమించే వారిని, వాటిని ఆశ్రయించే వారిని ఆయన ద్వేషించేవాడిగా ఉంటాడు కదండి. పదార్థంలో కూడా మనం చూసినట్లయితే నిర్గమకాండము 20:4. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అనగా విగ్రహం అన్నది ఏది కూడా మన జీవితంలోనికి రాకూడదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇతర దేవతలను పూజించను యెహోవా వారిని ప్రేమిస్తూ వచ్చినాడు. ఈ ప్రేమ ఈనాటికి ఆనాడు ఇశ్రాయేలీలు కావచ్చు, ఈనాడు నీవు నేను మనము కావచ్చు, మన కుటుంబాలు సంఘాలు కావచ్చు. ఆయన ప్రేమను ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈనాటికి నీ జీవితంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, కనపడే విగ్రహం లేకపోవచ్చు, కానీ ఎన్నో దౌర్భాగ్యమైనటువంటి విగ్రహాలను పెట్టుకుని ప్రభుని ప్రేమించవలసిన స్థానంలో, ప్రభుని గణపరచవలసిన స్థానంలో
ప్రభుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరమైన వాటిని ప్రేమిస్తూ, సజీవుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, ఆది అంతము లేని దేవుడు, పాపిని పరిశుద్ధుడిగా చేసిన దేవుడు, మనం ఇంకనూ పాపలమై ఉండగానే మారు మనసు పొందాం, రక్షింపబడ్డాం, ఆరాధిస్తున్నాం, బలలో చేవేస్తున్నాం, దేవుని ఇంట్లో పని చేస్తున్నాం, స్థాయి స్తోమతకు తగ్గట్టుగా దేవుని చేయవలసింది చేస్తున్నాం. అయినా కూడా దేవుడు ఆశించిన రీతిగా ఆయనను మనం ప్రేమించడం లేదనేది వాస్తవ సత్యం. అవునంటారా కాదంటారా నా ప్రేమైన సోదరుడు? అందుకే ఆయన అంటాడు, చాలా భారంతో అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినాను, నేను మీ ఎడల ప్రేమ చూపించాను, మీరు నన్ను ఇంకా ప్రేమించడం లేదంటున్నాడు. ప్రభు తన ప్రజలతో మాట్లాడటం ఆపివేయడానికి ముందుగా ఆయన అంతరంగంలో ఉన్న దుఃఖం, అంతరంగంలో ఉన్న వేదన తన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, భారంతో చెప్తున్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించినానయ్యా, మీరు నన్ను ప్రేమించడం లేదయ్యా, తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నారు మీరు ఈరోజు. ఏ విషయంలో నేను మిమ్మల్ని మమ్మల్ని ప్రేమ చూపించినామంటున్నాడయ్యా, నువ్వు చెప్పయ్యా ప్రజలకి అని ఆనాడు మలాకి ద్వారా ప్రజలతో మాట్లాడాడు. ఈనాడు ప్రభువే దేవుడే నాతో మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం చూడండి దయచేసి, త్వరగా మనకున్న సమయంలో ముగిద్దాం. యెషయా గ్రంథము 43:4. నీవు నాకు ప్రియుడైనందున ఎందుకు తెలుసా అండి, మనం ఇతర దేవతలను, విగ్రహాలను పూజిస్తున్నా ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఆయన దృష్టికి నీవు గనుడివి, ఆయన దృష్టికి నువ్వు గనుడివి, ఆయన దృష్టికి నువ్వు ప్రియుడివి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒకసారి నువ్వు నన్ను మనం పరీక్షించుకుందాం. నిజంగా మనం ప్రభుని ప్రేమించే వారమేనా చెప్పండి? ఆయన అంటాడు, సీమోను, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. రెండోసారి అడుగుతాడు, సీమోను, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. మూడోసారి కూడా అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. కారణం, వారి ముందు విస్తారంగా వాళ్ళు సంపాదించిన చేపల ఆస్తి ఉంది. వింటున్నారండి? సీమోను, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనగా, నువ్వు ఇంత రాత్రి అంతా ప్రయాసపడి సంపాదించిన నీ ఆస్తిని, అనగా చేపలే ఆస్తి అక్కడ వారి సంపాదన, నువ్వు సంపాదన ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన. నా సోదరుడా, అక్కడ ఆ చేపలు పట్టడానికి ఉపయోగించిన వల ఉంది, ఓడ ఉంది, నావ ఉంది, వారికి సంపాదించడానికి కావలసిన పరికరాలన్నీ ఉన్నాయి. సీమోను, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ సంపాదనకి మూలమైనటువంటి నీ ఉద్యోగాన్ని, నీ చదువుని, నీ ఆస్తిని, అంతస్తుని, నీ హోదాని, నీ పేరు ప్రతిష్టతలని, నీ భవిష్యత్తు కొరకై నువ్వు వేసుకున్న పునాదులను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన. ఆనాడు మలాకి ద్వారా ఇశ్రాయేల్ ప్రశ్నించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ఆఖరిగా అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను విడిచిపెట్టమని కాదు సుమా, వారికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు? సోదరుడా, సోదరి, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆయన అంటున్నాడు, నేను మీ ఏడలా ప్రేమ చూపించినాను. ఈరోజు నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రేమించిన రీతిగా, నీ ఎడ్యుకేషన్ ని ప్రేమించిన రీతిగా, నీ కుటుంబాన్ని ప్రేమించిన రీతిగా, నీ పిల్లలను ప్రేమించిన రీతిగా, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన రీతిగా, నువ్వు కట్టుకున్న ఇంటిని ప్రేమించిన రీతిగా దేవుని ప్రేమించడం లేదనేది వాస్తవ సత్యం కాదంటారా నా సోదరుడా, సోదరి?
ఒకసారి ఆలోచన చేద్దాం. అయినా కూడా ఆయన అంటాడు, నీ సరిహద్దుల్లో నేను సమాధానం ఇస్తాను అంటున్నాడు ఆయన. కీర్తన 147:14 అంటాడు, నీకు నీ సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించే దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఈ ఆఖరి దినాల్లో ఉన్న ప్రభుని ప్రేమించుదామండి. నా మట్టుకు నేనైతే ప్రభుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాకు దుఃఖం ఒకటే మిగులుతుంది. కారణం, ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. ఒకప్పుడు లోకంలో వ్యర్థమైన జీవితం, పనికిరాని జీవితం, భ్రష్టత్వంతో కూడిన జీవితం, పంది వల్లే కుక్క వల్లే జీవిస్తున్న జీవితాన్ని, పెంట కుప్పల మీద ఉన్న జీవితాన్ని ఆయన బాగు చేస్తా వచ్చినాడండి. బాగు చేస్తా వచ్చినాడు. ఆయన వారు కానివారు, కన్నవారు, తోటివారు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, తోడబుట్టిన వారు అందరూ తృణీకరించి ఒంటరి వాడినైపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నా సొత్తని నన్ను సమకూర్చుకుంటా వచ్చినాడు. పోలీసులు తీసుకెళ్లి ఎన్కౌంటర్ లో కాల్చి చంపేస్తారేమో, బ్రతుకు లేదు, ఇదే ఆఖరి దినం అనుకున్నప్పుడు భయపడకు, నేను నిన్ను విమోచించినాను అన్నాడు. జైలు గోడల మధ్యలో నలిగిపోతున్నప్పుడు, నా ముందు భవిష్యత్తు శూన్యమైపోయినప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైల్లో నా దేవుడు నన్ను దర్శించినాడు, తిరిగి సమకూర్చుకుంటా వచ్చినాడు, నాయుడు ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినాడు. ఆ ప్రేమను మర్చిపోగలుగుతామా? నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అంటున్నాడు. మనం దేన్ని ప్రేమించేవారిగా ఉన్నాం? దేవుని ప్రేమించే విషయంలో మనము దోషులమే. ఒకరోజు వస్తాడు కదా, ఆ మహాభయంకరమైన దినం ఒక రోజు రాబోతుంది. ఆయన హఠాత్తుగా రాబోయే దినం అతి సమీపంగా ఉందండి. ఇది వాస్తవ సత్యం. ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపలైనా ఆయన ప్రేమించడానికి సిద్ధపడతాం. దృశ్యమైనవి ఒకరోజు అదృశ్యమైపోతాయండి. అదృశ్యమైనది శాశ్వత కాలం ఉండేది ఒకరోజు రాబోతుంది. ఈరోజు నీ కంటికి కనపడుతున్న దృశ్యమైనవన్నీ కూడా ఒకరోజు మాయమైపోతాయి. దేవుడు కలగజేసిన భూమి ఆకాశములు కూడా ఒకరోజు గతించిపోతాయి. దేవుని చేత సృష్టించబడిన సృష్టి మొత్తం ఒకరోజు గతించిపోతుంది, కానీ నీ ఆత్మ మాత్రం అలాగనే ఉంటుంది. శాశ్వత కాలం, యుగాయుగాలు ఉంటుంది. అలాంటి దేవుని ప్రేమిస్తావా? అదృశ్యమైన వాటిని ప్రేమిస్తావా? దృశ్యమైన వాటిని ప్రేమిస్తావా? రాత్రి పరిశీలించుకుందాం. రెండవదిగా చూద్దాం. మలాకి 1:6 నా మాటలు అర్థమవుతున్నాయండి? వినబడుతున్నాయా? ఓకే. మలాకి 1:6. మీరందరూ ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి మందరు, నాకు రావలసిన ఘనత ఏమాయను, నాకు భయపడవాడు ఎక్కడున్నాడు? నాకు రావలసిన ఘనత ఏమైంది? ఈ మాట కూడా మీరు ధ్యానించినట్లున్నారు కదా. ఈరోజు ప్రభుని ఎలా కనపరుస్తున్నాం? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను మరొకసారి చెప్తున్నా ఈ మాటలు. ఆయన ప్రవక్తలతో మాట్లాడుతూ దేవుని దేవోక్తి అనగా భారమైన పిలుపది, భారమైన పిలుపు. దేవోక్తి అనగా అది, దేవోక్తి అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి. అది అనగా
మనల్ని మన అంతరంగంలో భయం పుట్టాలి. ఆ మాట వింటూనే మన అంతరంగంలో భయం పుట్టాల. ప్రభు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి బాధనంతా మనతో పంచుకుంటున్నాడు. 7 మలాకి 1వ అధ్యాయము 7 నుంచి 14 వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడుతుంది. చూడండి, నేనే చదువుతాను. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్ర పరిస్థితిని మీరందరూ యెహోవా భోజనము బలను నీచపరిచినందుకు చేతనే కదా. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల దోషము కాదా? గుడ్డి దానిని రోగం కలదాన్ని అర్పించు, అది దోషం. అటు వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతను నీకు దయచూపుగా నిన్ను అంగీకరించిన అని యెహోవా సైన్యములు కలిగి యెహోవా నేను అడుగుతున్నాడు. స్పష్టంగా సూటిగా స్పష్టంగా నిన్ను అడుగుతున్నాడు ఆయన. నీ కాలేజ్ లో, నీ ఆఫీస్ లో, నువ్వు ఉన్న చోట్ల నీ అధికారికి ఇచ్చిన గౌరవం ఈరోజు దేవునికి ఇస్తున్నారండి? ఇస్తున్నామా? ఎక్కడైనా కావచ్చు. మనకన్నా పై వారిని చూస్తే భయపడిపోతాం, వణికిపోతాం. కానీ ప్రభుని చూస్తే ఆయన గణపరిచేదే ఉండదండి. ఎంత దౌర్భాగ్యమైన మన యొక్క పతనమైపోయిన ఆత్మస్థితి కనపడుతుంది ఇక్కడ. ఎంత దౌర్భాగ్యంగా ఉందండి. ప్రభు లేకపోతే నీ జీవితం ఉందా? నా జీవితం ఉందా? మనం బ్రతుకుందా? అసలు 60-70 సంవత్సరాలు అంటాడు. అసలు ఈ కాలంలో ఈ తరానికి అయితే 60-70 సంవత్సరాలు లేదు. ఈ రోజు ఉంటామో రేపు ఉంటామో తెలియదు. మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటిది నీ ఆఫీసర్కి భయపడి గడగడ వణికిపోతున్నావే. ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో హెబ్రోన్ లో కృపాకర్ అని ఒక దైవ సేవకుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. అన్న బక్సింగ్ అంకుల్ దగ్గర పరిచయం చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయన ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, చాలా కాలం అయిపోయింది కదా, బెంగళూరుకి వచ్చారన్న సోదరుడా, మనం కలిసి మాట్లాడుకుందాం కొంచెంసేపు అని వాళ్ళు రాత్రి 9-10 వరకు మాట్లాడుకుంటుంటే 10 తర్వాత అన్నాడంట ఆయన, కృపాకర్ గారు అన్నాడంట, సోదరుడా, నా కోసం నా ప్రభు కాసుకుని ఉన్నాడు, నేను నీతో మాట్లాడటం కుదరదు, కానీ నా కోసం నా ప్రభు వెయిట్ చేస్తున్నాడు అక్కడ, నేను అక్కడ ఆయనతో వెళ్ళి మాట్లాడాలా. చాలా కాలం అయిపోయింది మన ఇద్దరు కలుసుకొని కూర్చొని మాట్లాడదామంటే, నీకన్నా నాకు ప్రాముఖ్యం, నా కొరకు ఎదురు చూస్తున్నాను, నా ప్రభుని నేను కనపరచాలా, నా ప్రభు నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నేను ఆయనతో మాట్లాడాలా. ఇది కనపరచడం అండి. హెబ్రోన్ లైవ్ లో ఏ యొక్క సాక్ష్యం ఉంది, మీరు వినొచ్చు. సత్యరాజు గారు చెప్పారు ఆయన అనుభవాన్ని, ఆయనతో పంచుకున్న అనుభవాన్ని. నా ప్రియమైన సహోదరుడా, మీకు మాట చెప్పిన రండి, మలాకి 1వ అధ్యాయము 14వ వచనం. మలాకి 1:14, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా, గమనించండి, కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. తన మందలో మగది ఉంది, ఆయన మందలో మగది ఉంది, కానీ దానిని అర్పించకుండా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని ఇస్తున్నావు. ఈరోజు దేవునికి ఇచ్చే దగ్గర ఇవ్వడం అంటే డబ్బు అనుకుంటున్నావేమో, డబ్బు కూడా ఒకటే, అది కూడా ఒక ప్రాముఖ్యమైనదే, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది నీ జీవితాన్ని ఆయన ప్రభు అడుగుతున్నాడు. ఆయన నీ జీవితం ఏమో లోకానికి ఇస్తున్నావు, నీ పిల్లలకి ఇస్తున్నావు, భార్యకి ఇస్తున్నావు, భర్తకి ఇస్తున్నావు, నీ ఉద్యోగానికి ఇస్తున్నావు, నీ చదువులకి ఇస్తున్నావు. పాడైపోయిన సమయాన్ని, కొంచెం సమయాన్ని దేవుడికి ఇస్తుంటున్నావు. ఆ మహాభయంకర దినం రాబోతుంది. ప్రభడుతున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నీ పిల్లలు నీతో ఉండరు, నీ భర్త నీతో ఉండడు,
ఈ లోకంలో సంపాదించుకున్నది ఏది నీతో ఉండదన్న వాస్తవ సత్యం నువ్వు ఎరుగుదు కదా, నేను ఎరుగుదును కదా. బట్ దేన్ని కనపరుస్తున్నావు ఈరోజు? చెప్పరే. ప్రభుకి ఇచ్చే దగ్గర నీ మనసు ఎలా ఉంది చెప్పండి. ప్రభు పనిలో సహకరించే దగ్గర ఎలా ఉంది చెప్పండి. నేను సూట్ గానే అడుగుతున్నాను. మీరు ఒకేలా విద్యార్థులు ఉండవచ్చు, పెద్దవారు ఉండొచ్చు, మరి ఎవరెవరు ఉన్నారో నాకు నేను ఎరగను, కానీ ఒక మాట చెప్తున్నానండి. ఇంగ్లాండ్ దేశం నుంచి ఇంతకు ముందు కాలంలో గుడ్ సమరిటియన్ అనే బాక్సులు భారతదేశం ప్రపంచం అంతా కూడా అక్కడున్న సండే స్కూల్ పిల్లలు పంపించేవారు. ఆ బాక్సుల్లో సండే స్కూల్ పిల్లలకి అవసరమైనటువంటి చాలా వస్తువులు ఉండేటివి. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క పిల్లలకి ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఆడుకునే వస్తువులు, పెన్నులు, చెక్కులు, బైబిళ్ళు, రకరకాల చాలా వస్తువులన్నీ సేకరించి పంపించేవాళ్ళంట. నేను అడుగుతూ వచ్చాను, ఇన్ని ప్రపంచం అంతటికి కూడా ఈ గుడ్ సమరిటియన్ బాక్సులు చేరేస్తున్నారు, ఎక్కడి నుంచి సంపాదిస్తారంటే వాళ్ళు చెప్పారంట, మా దేశంలో ఉన్న పిల్లలు ఒక పూట పస్తుంది, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్యాకెట్ మనీని దాచిపెట్టుకుని ప్రపంచంలో ఉన్న పిల్లలకి ఇవ్వాలనే భారం కలిగిస్తున్నారంటున్నారు. ఇది కదా ప్రభుని గణపరచడం అంటే. ఒక పూట పస్తుండి ఫాస్టింగ్ ఉండి ఆ డబ్బులకు ఎత్తిపెట్టి వారు ప్రపంచంలో ఉన్న పిల్లలకు పంపిస్తున్నారంట. ప్రభుని గణపరచడం అంటే ఇది కదా. ఎన్నడైనా నీ జీవితంలో ఇలాంటి అనుభవం నీకుందా? తన మందలో మగది ఉండగా చెడిపోయినది ఆయనకు అర్పించే మనసు కదా ఈరోజు. చెప్పరే. వాక్యం దగ్గర మనం ఎలా ఉన్నాం? రండి, సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ముందుకెళ్దాం. మలాకి 2వ అధ్యాయం 10వ వచనం 3వదిగా చూద్దాం. మొదటిది ఆయనను ప్రేమించడానికి, ఆయన ప్రేమకు స్పందించండి. 2వదిగా ఆయన ప్రేమకు స్పందించడం లేదు, ఇప్పటికైనా స్పందిద్దాం. 2వదిగా ఆయన్ని కనపరుద్దాం. 3వదిగా చూద్దాం రండి. 3వదిగా చూద్దాం రండి. 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. కాడా ఒక్క దేవుడే నిబంధన ఈరోజు దేవుని నిబంధనను ధృవీకరిస్తుంటున్నాం మనం. కారణం 11వ హేయమైన క్రియలు, ఫలితం యెహోవా మనల్ని నిర్మూలన చేసే పరిస్థితులు. దేవుని యొక్క నిబంధనలై మనము తృణీకరించే వారంగా ఉన్నామంట. నేను ఒక మాట చెప్తానండి, దేవుని ఉద్దేశాల మీద తిరుగుబాటు చేస్తున్నాను ఈరోజు. ఆయన మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళని దిగి నడిపిస్తూ వస్తే వారంటారు, నిర్గమకాండం 14:9-13 వరకు అంటాడు, మా జోలికి రావద్దు అంటారు వాళ్ళు. మా జోలికి రావద్దు అంటారు. వారిని చూచినాడు, వారిని విడిపించినాడు, వారిని నడిపిస్తున్నారు. వారి మధ్యలో మేఘస్తంభం, అగ్నిస్తంభంగా నడిపిస్తుంటే వాళ్ళు అంటారు, కొద్దిగా సమస్య వచ్చేసరికి మా జోలికి రావద్దంటారు, మా జోలికి రావద్దంటారు. అనగా దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నప్పుడు ఆ బానిసలుగా ఉన్న వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లడం దేవుని ఉద్దేశం. పాపపు భ్రష్టత్వంతో ఉన్న నిన్ను పాపములో నుంచి విడిపించి పాపిని పరిశుద్ధునిగా చేయడం దేవుని ఉద్దేశం. పాపిని పరిశుద్ధునిగా చేసేటప్పుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఆ ఉద్దేశాల మీద తిరుగుబాటు చేస్తున్నాను ఈరోజు నేను. నువ్వు ఒక జాబ్ లో జాయిన్ అవ్వాలంటే ఎన్ని స్టెప్స్ దాటి వెళ్తే నువ్వు జాబ్ లో జాయిన్ అవుతావండి. వాటి కొరకు అంత ప్రయాసపడుతున్నావే. నిత్యత్వం వెళ్ళడం కొరకై ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తుంటే నో, మా జోలికి రావద్దు. ఎంత నీచమైన ప్రశ్న. 2వది చెప్పనా, దేవుని నాయకత్వం మీద తిరుగుబాటు చేసే దినాలు ఇవి. నిర్గమకాండం 16వ అధ్యాయం
1వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో చూస్తే సీనాయి అరణ్యంలో మనం చూస్తే మోషే అహరోనుల మీద వారు సనుక్కుంటా వచ్చినారు, మోషేతో వాదిస్తూ వచ్చినారు, యెహోవాను శోధింపనేయాలంటాడు. దేవుని ఉద్దేశాల మీద తిరుగుబాటు చేసే మనసు ఈరోజు, దేవుని నాయకత్వం మీద తిరుగుబాటు చేసే దినాలు ఈరోజు. సరైన క్రమంలో నడిపించే వారిని లెక్క చేయని దినాలు ఇది. సేవకులను లెక్క చేయని దినాలు, సంఘాలను లెక్క చేయని దినాలు, నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటున్న దినాలు. 3వదిగా దేవుని మీదే తిరుగుబాటు చేసే దినాలండి. దేవుని నిబంధన నీ పట్ల నెరవేర్చాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలంటే దేవుని మీద తిరుగుబాటు చేసేది. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో సీనాయి కొండ దగ్గరకు వచ్చేసరికి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేతుము అంటారు వాళ్ళు. అంతవరకు నడిపించింది ఎవరండి? ఎవరు విడిపించారండి? సముద్రంలో ఆరణ్యాలను ఇచ్చింది ఎవరండి? బండలో నుంచి నీళ్ళు ఇచ్చింది ఎవరండి? ఆకలి తీర్చింది ఎవరండి? మేఘస్తంభం అగ్నిస్తంభంగా ఉండింది ఎవరండి? వారి ముందు నడిచినది ఎవరండి? కోరుకున్నది ఇచ్చింది ఎవరండి? ఇప్పుడు అంటున్నారు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. అంతేకాదంట, నిర్గమకాండం 32వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే భార్యలు, కుమారులు, కుమార్తెలు వాళ్ళందరూ ఇప్పుడు అన్ని చేస్తున్నారు విగ్రహం చేయడం కొరకాయి. ఒక దూడను చేస్తూ వచ్చినారు. ఐగుప్తులో మమ్మల్ని తప్పించిన నీ దేవుడు ఇదే, నా దేవుడు ఇదే అంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు అంటే దేవుని ఉద్దేశాల మీద, దేవుని నాయకత్వం మీద, దేవుని మీదే తిరుగుబాటు. దేవుని మీదే తిరుగుబాటు ఈరోజు. అయినా కూడా ఆయన అంటాడు, హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 19లో అంటాడు, నేను నిన్ను ప్రధానం చేసుకుంటానంటాడు. మీరే నా జనము, నీవే నా దేవుడు అంటాడు. ఇది కదండి ప్రేమ అంటే, ఇది కదా ప్రేమ. నా ప్రేమైన సోదరుడా, సోదరి, తమ్ముడా, చెల్లి, దేవుని నిబంధన, దేవుని ఉద్దేశాలు ఇంకా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో. జాగ్రత్త, పరిశీలించుకుందాం. మలాకి 2వ అధ్యాయం 17వ వచనం. 4వది చూద్దాం. 4వదిగా దేవుని నిబంధన జనంగా విశ్వాసంలో ఓడిపోయినాను. 4వది చూస్తే చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం, 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడదు. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనికి చేతనే మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. ఈరోజు మన మాటల చేత ఆయన ఆయాస పెట్టేవారు అనుకుంటాం. జాగ్రత్త, 3వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, ఇదిగో 1వ వచనం 3:1, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. జాగ్రత్త సుమా, తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడో తెలీదు, హఠాత్తుగా రాబోతున్నాడు. 5వ వచనం, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లరంగి వాడును, వ్యభిచారును, అప్రమాణికుల మీదను నాకు భయపడక. ఆయనకు భయపడటం లేదు ఈరోజు కూడా. అందరూ చెప్తున్నారు 2వ రాకడ అతి శీఘ్రంగా ఉంది, దేవుడు రాబోతున్నాడు, దేవుడు రాబోతున్నాడు చెప్తున్నా నీవు నేను. ఆయన వస్తున్నాడు, ఆయన భయం ఉందా? ఆయన వస్తున్నాడు, భయం ఉందండి? చెప్పరే, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన వస్తున్నాడంటే ఎలా ఉంటుంది? నువ్వున్న ఆఫీస్లో మీ కాలేజ్ ప్రిన్సిపల్, డైరెక్టరు, లేకపోతే నువ్వు పనిచేసే ఆఫీస్లో నీ పై అధికారి, నువ్వు హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆ జిల్లా అధికారి, డిఎంహెచ్ఓనో లేకపోతే కలెక్టర్ వస్తున్నాడంటే ఎంత సిద్ధపాటు కలిగి ఉంటాం కదండి? ముందు రోజు రాత్రే ఆఫీసును శుభ్రపరచుకుని స్టాఫ్ అంతా అలాట్ చేసి ఆయన 10 గంటలకు వస్తాడంటే 8 o'clock మనం అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ ఒకసారి అన్ని కూడా చూసుకొని
ఎంత సిద్ధపాటు, గేట్ దగ్గర నిలబడుకుని ఉంటాం కదండి. ఆయన కారు ఎప్పుడు వస్తుందా అని కాసుకొని ఉంటాం. ఆయన తన ఆలయమునికి హఠాత్తుగా వస్తున్నాడు. ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆ నిరీక్షణ ఉంది. అసలు ప్రభు వస్తున్నాడంటే మన నిరీక్షణ ఎలా ఉండడా? ఇప్పుడు పాట విన్నాం, నిరీక్షణ గురించి చక్కటి పాట, జయశ్రావంతు రాసిన పాట, అద్భుతమైన పాట. నిజంగా నిరీక్షణ ఉందా? చెప్పరే. ఆ నిరీక్షణ ఉంటే మన జీవితాలు ఈరోజు మన ప్రవర్తన ఇలా ఉండదండి. పునాదులు ఆ పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూచినట్టుగా నీవు నేను కూడా పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాం. ఇది నిరీక్షణ. ఈరోజు ప్రభు వస్తున్నాడని భయం లేనితనం, ప్రభు వస్తున్నాడని భయం లేనితనం. ఈరోజు ఈ రాత్రి అయినా మనం సిద్ధపడదాం. 5వదిగా చూద్దాం, మలాకి 3:7. మలాకి 3:7. నా మాట వినబడుతున్నాయండి? వినపడుతున్నాయి కదండి? వినపడుతుంది. మలాకి 3:7. నీ పితరుల నాటలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవుగా, మీరు నా కట్టడలను గైకొన్న వాటిని త్రోసివేసితిరి. 8వ వచనంలో అంటాడు, చూడండి, అయితే మీరు నా యొక్క దొంగలించరి, దేని విషయంలో మేము నీ యొక్క దొంగలించమని మీరు అందరూ అనగా ఇక్కడ చెప్తున్నాడు. మనం ఎంతగా అవిధేయులు ఉన్నామంటే దేవుడు సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు దొంగలు అంటున్నారు. ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఆయన మీరు దొంగలు అని. దాన్ని రుజువుపరుస్తున్నాడు. 9వ వచనం, ఈ జనులందరూ నా యొక్క దొంగలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారంట. ఈరోజు ఎలాంటి జీవితం జీవిస్తున్నామంటే శాపగ్రస్తమైన జీవితం మన ఆత్మీయ జీవితాలు. నేను బాగున్నాను అనుకుంటున్నాం. నేను పరిచర్యకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఒక సేవకుడు ఒక దైవజనుడు చెప్తూ నాతో మాట్లాడుతూ వచ్చినాడు, రే జాగ్రత్త, నువ్వు మభ్య పెట్టుకుంటావేమో జాగ్రత్త. ఈనాటికి ఆ భయం నాలో ఉంది, ప్రతిరోజు ఆ భయం నాలో ఉంది. మనల్ని మనం మభ్య పెట్టుకుంటున్న దినాల్లో ఉంటున్నాం, మనల్ని మనమే మోసగించుకుంటున్న దినాల్లో ఉంటున్నాం. కానీ ఆయన అంటాడు, ఈ జనులు నా యొక్క దొంగలించుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు. కారణం చెప్తూ వచ్చినారు, మీరు నా కట్టడలను గైకొనక వాటిని. ఆయన కట్టడలను మనం గైకొనడం లేదు. ఈరోజు ఈ నాటికి 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈనాటికి దేవుని మాటకి ఎందుకండి? మీ ఇంట్లో తల్లిదండ్రులకి మాటకి విధేయత చూపిస్తున్నావా? నువ్వు నీ ఇంట్లో నీ భార్యకి విధేయత భార్యని గౌరవిస్తున్నావా? నీ భర్తని గౌరవిస్తున్నావా? నా మాటే చెల్లాలా? నేను చెప్పింది జరగాల? ఈవెన్ తో ఫ్రెండ్స్ దగ్గర అయినా చెప్పండి. పిల్లలు అందుకనేసే ఆఖరి మధ్యన తండ్రుల తండ్రుల హృదయంలోని పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పును. అంటే తిప్పడం అంటే ఏంటి? ఇప్పుడు లేదు. తండ్రుల హృదయం పిల్లలు తట్టలేదు, పిల్లల హృదయాలు తల్లిదండ్రులు తట్టలేదు, కుటుంబం యొక్క హృదయాలు దేవుని వైపు లేవు ఈరోజు. అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా, ఎవరిని అంటున్నాడు? ఆజ్ఞను అతిక్రమించిన నిన్ను నన్ను అంటున్నాడు ఆయన. ఆనాడు ఏ దేవుల్లో ఏమైతే జరిగిందో ఈనాడు అదే స్థితి నీ కుటుంబంలో నా కుటుంబంలో జరుగుతా ఉంది.
ఇంకా ఎంతకాలం ప్రభాడుతున్నాడు? మలాకి 3:13 మలాకి 3:13 దాంట్లో నేను ముగిస్తున్నాను. మాటలు పలికి ఇక్కడ రాయబడుతుంది, నిన్ను గురించి ఏమి చెప్పమని, దీని గురించి మీరు గర్వపు మాటలు పలుకుతారు, దేవదూషణ చేయించున్నారని ఆరోపణ. అనగా అనేక సార్లు దేవుని దూషించిన పరిస్థితులు. మలాకి 2:6 చదవండి ఎవరైనా. మలాకి 2:6 ఈ రోజు మన చెవులు ఎక్కుతున్న దినాలు, సరైనటువంటి అవగాహన లేక, తెలిసి తెలియని తనంలో మనకు తెలిసిందే వేదం అనుకుని దుర్బోధన ప్రజల హృదయాలలో ముద్రిస్తున్న అతి భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ఈరోజు అతి భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. అందుకనేసి బహు గర్వపు మాటలు పలికితే నన్ను గురించి మీరు బహు గర్వంగా మాట్లాడుతున్నారు. 16వ వచనం అంటాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మనం మాట్లాడుకున్నది ప్రతిదీ కూడా తెలుసాయి. అంతరంగంలో ఆలోచన పుట్టకమును ఆయన తెలుసాయి. ఈరోజు దేవునికి భయపడుతున్నామా? మలాకి 3:16 ఇదే మాట రాయబడుతుంది. మనం చదువుకుంటే మన స్థితి ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? నా ప్రియమైన సోదరుడా సోదరి, మనము దుమ్ము ధూళి వంటి వారు మనం మర్చిపోకండి. దేవునికి విధేయత చూపించడం లేదు, దేవునికి భయపడడం లేదు, దేవుని నిరీక్షణ ఉంచడం లేదు, దేవుని గణపరచడం లేదు, దేవుని ప్రేమించడం లేదు. ఆఖరి దినాలు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ మాట చెప్పి నేను కూడా ముగిస్తాను. మీరు చూడండి, గమనించండి, సమయం అయిపోయింది, కొన్ని నిమిషాలు ఉన్నాయి. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. దినము వచ్చుతున్నది, ఒలిమి కాలున్నట్లు అది కాలును. వస్తుంది సుమా. దేవుని దేవోక్తి నీతో మాట్లాడుతూ ఉంది. భారమైన పిలుపుతో ఈ రోజు రాత్రి నీతో మనతో మాట్లాడుతున్నాడు. భారమైన పిలుపుతో దేవుని దేవోక్తి నీ దగ్గరికి వచ్చింది. దేవుని దేవోక్తి నీ దగ్గరికి సూటిగా వచ్చింది. నీవింపడిన దినము వచ్చుతున్నది, వస్తున్నది, కొలిమి కాలింట్లు కాలుతుంది. అప్పుడు అయ్యో అని అనే పరిస్థితి ఉండదు. అది కృపకాలం కాదది. అక్కడ కనికరం ఉండదు. ఆయన త్రాసు చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిగా ప్రతి ఒక్కరు ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము మనం కావలసిన వారి ఆ రోజు తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. దేనికి సిద్ధపడుతున్నావు? ఎగ్జామ్స్ అంటే రాత్రనక పగలనక సిద్ధపడుతున్నావే? ప్రయాణానికి సిద్ధపడుతున్నావే? రేపటి దినం కొరకు సిద్ధపడుతున్నావే? హఠాత్తుగా వచ్చే దినం ఉంది, సిద్ధపాటు ఉందా? సిద్ధపాటు మీన్ బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఆమేనని చెప్పడం కాదు. నీవులో ప్రభువుని ప్రత్యక్షపరచబడాలా. నిన్ను చూస్తే ప్రభుని చూచినట్టుగా ఉండాలా. నువ్వు ఇతరులను చూస్తే ప్రభువుని చూచినట్టుగా ఉండాలా. ఈనాటికి కోపము, ద్వేషము, పగ, ఈర్ష మన హృదయాల్లో లేవంటారా? క్షమించే మనసు, సహించే మనసు, ప్రేమించే మనసు, ఇవన్నీ ఎప్పుడో మన హృదయాల్లో చచ్చిపోయినాయి కదండి. ఇవన్నీ లేకుండా ఎలా ప్రభు దగ్గరికి చేరుకోగలుగుతాం చెప్పండి? ఏలియా మన దగ్గరికి వచ్చా కాదా? ఇది కాదు మనకు కావలసింది. నువ్వు ఆయన దగ్గర చేరుకుంటున్నావా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది.
అది చాలా ప్రాముఖ్యమైనది. అవసరమైన దాన్ని విడిచిపెట్టి అవసరం లేదని పట్టుకోవడం కాదు సుమా. నీకు అవసరమైనది ఒకటే, ఆయన రాబోతున్నాడు, నువ్వు ఆయన చేరుకోగలుగుతావా? ఆఖరిగా నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఛత్తీస్గఢ్ లో నా పరిచయం ముగించుకొని ఆ భయంకరమైన దట్టమైన అడవుల మధ్యలో నా తిరుగు ప్రయాణంలో ఉన్నాను. దాదాపు బాగా శరీరం అంతా బాగా అలసిపోయి సొమ్మసిల్లిపోయి బస్సులో తలవాల్చాను. నిద్ర రావడం లేదు. ఒకవైపు ఎంతో సంతోషం, ఆ ఆదివాసీ ప్రజల మధ్యలో ప్రభు పరిచయం చేసి తిరిగి రావడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. ఆ భయంకరమైన అటవీ ప్రాంతంలో నుంచి క్షేమంగా దేవుడు నన్ను బయటకు తీసుకొస్తున్నాడు. సంతోషిస్తూ నా సెల్ ఫోన్ ఓపెన్ చేశాను. అప్పటి వరకు దాదాపు అక్కడికి వెళ్తే సెల్ ఫోన్ పనిచేయవు, సిగ్నల్స్ ఉండవు. వారం అయినా కూడా, ఎన్ని రోజులైనా సెల్ ఫోన్ పనిచేయదు. అక్కడ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో సిగ్నల్ వచ్చిన తర్వాత నా సెల్ ఫోన్ ఆన్ చేశా. వెంటనే అందులో 50 seconds ఒక వర్తమానం వచ్చిందండి. ఆ వర్తమానం వింటూ వచ్చిన నేను. అందులో అన్నాడు ఆయన, ఒక సేవకుడు మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు. ఆ ఉపమానం మీకు చెప్తాను, ముగిస్తాను. ఒక ఆ వ్యక్తి పేరు దేవదానం. అతను క్రైస్తవుల కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి గుడి అడుగులు వేసేటప్పుడే దేవుని మాటలు ఆ తల్లిదండ్రులు నేర్పిస్తూ వచ్చారు. ముద్దు మాటలు కూడా దేవుని మాటలే మాట్లాడాడు. సండే స్కూల్లో ఎదిగాడు. యవనస్తుల కోడికల్లో ఎదిగాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుని పరిచయం చేస్తూ వచ్చినాడు. చాలా సంవత్సరాలు, ఆయనకి 70-80 సంవత్సరాలు వచ్చే వరకు దేవుని పరిచయం చేస్తూ వచ్చాడంట. బాల్యము నుంచి తను మరణించే వరకు దేవుని పరిచయం చేస్తూ వచ్చాడంట. ఆయనకు తన ఇల్లు, మందిరము, దేవుడు తప్ప వేరొక యాక్టివిటీ లేదు. ఆయన జీవితం అంతా ప్రభు కొరకే జీవిస్తూ వచ్చాడంట. తన వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన ప్రభుని అడిగాడంట, ప్రభా, నేను పుట్టిన మొదలుకొని ఇంత నేటి దినం వరకు కూడా నిన్ను సేవిస్తూ వచ్చినాను. ఇంకా చాలు ప్రభా, నేను నిన్ను చూడాలనుకుంటున్నా, నన్ను తీసుకో ప్రభా అని అడిగాడంట. అయితే ఒక దినం వచ్చింది, ప్రభు నియమించిన దినం వచ్చింది. ప్రభు ఆయన పిలుచుకున్నాడు. తన పడక మీద తన దేహం ఉంది. జాగ్రత్త వినండి, ముగిస్తున్నాను. ఆ దేహంలో నుంచి తన ఆత్మ వేరుపరచబడి పైకి వెళ్తుంది. ఆయన దేవుని సేవకుడు కదా అనుకుంటున్నాడంట. రెప్పపాటులో నా ప్రభు నేను చూడగలుగుతాను. ఏ ప్రభు గురించి అయితే నేను చెప్తూ వచ్చానో, ఏ ప్రభు కొరకై నేను జీవిస్తూ వచ్చానో, ఏ ప్రభు కొరకై నా జీవితాన్ని సమర్పిస్తూ వచ్చానో, ఆ ప్రభు నేను చేరుకోబోతున్నా, సంతోషంతో ఉన్నాడు అనుకుంటున్నాగానే ఒక 2 పైకెత్తబడుతూ వచ్చాడు. అతని ముందు 2 ద్వారాలు ఉన్నాయంట. 2 ద్వారాల దగ్గరికి వెళ్ళాడు, కనపడుతున్నాయి. ఒకటేమో పాతాళం, ఒకటేమో పరలోకం, నిత్యత్వం రాయబడిందంట. ఈయన నేరుగా వెళ్ళాడు. నిత్యత్వం అన్న పరదేశం ఉన్నటువంటి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తడుతుంటే ఎవరు తలుపు తీయడం లేదు. 2వసారి తట్టాడు, ఎవరు తలుపు తీయడం లేదు. అదేంటి ప్రభా, నేను వస్తే నా కొరకు నువ్వు గేట్ దగ్గరికి వస్తావు అనుకున్నాను, కానీ ఎవరు కనీసం దేవదూతలు రావడం లేదు. అదే తలుపు తీ అంటున్నాడు అంట ఆయన. తడుతుంటే దేవదూతలు వచ్చారు, తలుపు తీశారంట. తలుపు తీసి ఆయనకు అన్నమాట, దేవదానం గారు, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదంట. వింటున్నారా? దేవదానం గారు, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. ఆయన అంటున్నాడంట, అయ్యో, నేను పుట్టినది మొదలుకొని నేటి దినం వరకు ప్రభుని తప్ప వేరొక వారిని ఎరగనే. ప్రభుని అంటున్నాడు. వెనక నుంచి 2 వచ్చారు. పక్కన ఉన్నటువంటి పాతాళం అనే ద్వారం తెరవబడింది. అందులోనికి అతను తీసుకెళ్తున్నారు. అందులోనికి నెట్టేశారంట. అక్కడికి వెళ్ళి కూడా అరుస్తున్నాడంట, ప్రభా, నిన్ను తప్ప నేను ఎవరిని సేవించలేదు ప్రభా,
నువ్వు తప్ప నాకు ఎవరు తెలియదు ప్రభా. భూమి మీద నేను నీ కొరకు బ్రతుకుతూ వచ్చినాను ప్రభా. నన్ను ఎందుకు పాతాళం వేసావు ప్రభా అని అడుగుతున్నాడు ఆయన. ప్రభు మాట్లాడాడంట, దేవదానం నువ్వు చాలా మంచివాడివి దేవదానం, నేను ఎరుగుతున్నా నిన్ను, నువ్వు నా కొరకు జీవిస్తూ వచ్చినావు, కానీ నీ పెదవులతో ఇతరులను క్షమించినావు, కానీ నీ అంతరంగంలో నీ హృదయంలో నుంచి ఇతరులను క్షమించలేకపోతూ వచ్చినావు భూమి మీద. క్షమించే మనస్సు లేని వారికి పరదేశంలో స్థానం లేదు దేవదానం అన్నాడట. బ్రతుకంతా ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాడు, పెదవులతో క్షమించినాడు, కానీ హృదయంలో క్షమించలేకపోతూ వచ్చినాడు, నిత్యత్వం కోల్పోతూ వచ్చినాడు. ఈరోజు నీ సిద్ధపాటు ఎలా ఉంది? రాత్రి అంతా నా ప్రయాణం నిద్ర లేకపోయింది, నాకు అలసిపోయిన దేహం. ప్రభు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రభా నేను ఇంత పరిచయం చేసినా నేను కూడా ఇలా ఉంటే ఒకరోజు నిత్యత్వాన్ని కోల్పోతానేనని భయంతో తలడిల్లిపోతూ వచ్చా. నా ప్రియమైన సోదర సోదరి, ఆయన తన ఆలయంలోనికి హఠాత్తుగా రాబోతున్నాడు. ఆ మహాభయంకరమైన దినం అతి శీఘ్రంగా రాబోతుంది. ఇంతకాలం మనం బ్రతికి నిత్యత్వాన్ని కోల్పోతావేమో. ప్రవీణ యేసు రమ్ము అని చెప్పే ఆత్మస్థితి నీకుందా, నాకుందా, మనకుందా? దోషులమే పెడతావేమని భయం ఉంది. ప్రతిరోజు ఆ భయం వెంటాడుతూ ఉంది. ఎక్కడ ప్రభు ఎదుట నేను దోషినో, నా ప్రభు ఎదుట నేను తలెత్తుకోలేని స్థితి, ముసుగులేని ముఖాలతో ఆయన చూసే స్థితి నాలో లేదు ప్రభా, నన్ను క్షమించు. నువ్వు పిలిస్తే, నువ్వు వస్తే ప్రభా నేను చేరుకోవాలి ప్రభా. దృశ్యమైన వాటిని ప్రేమిస్తూ వచ్చినాను, అదృశ్యమైన నేను ప్రేమించలేదు, గనపరచలేదు. నీ ఉద్దేశాలు నా పట్ల నెరవేరుస్తుంటే నేను నీ మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాను. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. నేను అవిధేయుడిని ప్రభా, ప్రభా నన్ను క్షమించు ప్రభా. నేను నీకు భయపడలేకపోతూ వచ్చినాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నాలో సిద్ధపాటు లేదు ప్రభా, ప్రభా నన్ను క్షమించు. ప్రభుని అడుగుదామా? భూమి మీద ఎలా జీవించావని కాదండి. ధనవంతుడు తన బ్రతికిన కాలం అంతా కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాడు. లాజరు యాతన పడుతూ జీవిస్తూ వచ్చినాడు. నా ప్రియమైన సోదరుడా సోదరి, నువ్వు ఏ బ్రతుకు కోరుకుంటున్నావు? నీ ఇష్టానుసారమైన బ్రతుకు కోరుకుంటున్నావా? దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకు కోరుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా? దేవుని రాజ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావా? దేవుని రాజ్యాన్ని కోల్పోవాలనుకుంటున్నావా? మనను మనమే ప్రశ్నించుకుందాం. కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభా నేను అయోగ్యుని ప్రభా, నేను ప్రేమించలేకపోతూ వచ్చిన ప్రభా, నన్ను క్షమించు. ఈ సంబంధమైన వాటి మీదే నా దృష్టి. దృశ్యమైన వాటికి ఇచ్చిన ప్రాధాన్యత, వాటిని గణపరిచినట్టుగా నిన్ను గణపరచలేకపోతూ వచ్చిన. నా కొరకు ప్రాణం పెట్టిన, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. నీ రుణం తీర్చుకోలేకపోతున్నా, నిన్ను చేరుకోలేకపోతున్నా. నిన్ను చేరుకునేంత ఆత్మీయ స్థితి నాలో లేదు ప్రభా, నన్ను క్షమించు, నన్ను అంగీకరించు. ప్రభుని అడుగుదాం. నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పటికే నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఎక్కడో జైలు గోడల మధ్యలో ఎప్పుడో చంపబడవలసిన నన్ను ప్రేమించినాడు ఆయన. నా బ్రతుకును బాగు చేసిన దేవుడు.
నేను చెప్పగలుగుతాను, నా జీవితంలో ఎంతో కొంత దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడానికి ప్రతిరోజు అభ్యాసం చేస్తుంటున్నాను. అలాంటి మనసు నీకుందా? లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకుందాం, నేను నీ కొరకు బతుకుతానని. దయచేసి స్థలం ఉంచుదాం, మనల్ని మనమే ప్రభుకు అప్పగించుకుందాం. మనల్ని మనమే ప్రభుకు అప్పగించుకుందాం. కంటిన్యూ చేయండి మీరు. దేవుడు మనం మరి ఎబినేజర్ అయ్య గారి ద్వారా స్పష్టంగా మాట్లాడారు. ఎంత అంటే మరి దేవుడు చెప్తున్నారు, ఆయన యొక్క వాక్యము మనలో ప్రతి ఒక్కరికి మనకు అందించడం. మరి దేవుడైతే మరి అవసరమైన దాన్ని మనం విడిచిపెట్టి అనవసరమైన దానికోసం ఎదురు చూస్తున్నామని మరి సరి చేసుకోవాలని దేవుడు మనకు చెప్పారండి. అంత మాత్రమే కాదు, మనకి బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఆమెన్ అనడం అది మాత్రమే కాదు, క్షమించే మనసు, సహించే మనసు, మరి దేవుని ప్రేమించే మనసు గనక మనం లేకపోతే మరి ఖచ్చితంగా మనం ఆ రాజ్యానికి వెళ్ళలేమండి. మరి దేవుడైతే మరి ఈ దినాల్లో మరి ఈ లోక విషయాల్లో నిజంగా మన పరిస్థితులను ఉదాహరణగా చూపిస్తూ మరి ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉన్నారండి. మరి ఆయన ఖచ్చితంగా మరి ఈ సమయంలో మరి నాతో మాట్లాడారు, మీ అందరితో కూడా మాట్లాడారని నేను నమ్ముతున్నానండి. మరి దేవుని మాటకి మనం విధేయత చూపాల్సిన అవసరం చాలా ఉందండి. మరి దేవునికి విధేయత చూపడం లేదు, ఆయనను ప్రేమించడం లేదని మరి దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మరి ఆయన మాటల్ని మనం హృదయాల్లో ఒకసారి పరీక్షించుకుందామండి. ఇప్పటికైనా మరి ఆయనకు స్పందించాలని, ఆయన్ని గణపరచాలని, మరి ఆయన ఉద్దేశాల పట్ల నిర్లక్ష్యం వహించే వరకు మనం ఉంటున్నాము. అలా ఉండకూడదని, మరి పాపిని పరిశుద్ధిగా చేయడం ఆయన ఉద్దేశం అని ఆయన మనసులో మాట మరి తండ్రి అని దేవుడు మనకి చెప్పి ఉన్నారండి. మరి నిత్యత్వం వెళ్ళడమే మరి ఆయన ప్రధాన ఉద్దేశం కాబట్టి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలండి. మరి మన మాటల చేత కూడా ఆయన ఆవేశపడుతున్నామేమో మరి ఒకసారి ఆలోచించుకోమని కూడా మరి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. మరి వేషధారుల్లాగా మనం ఉండకుండా, మరి దేవుని దూషించే స్థితిలో మనం ఉండకుండా, మరి తెలిసి తెలియక బోధించేటువంటి మరి బోధన జరిగేటువంటి భయంకరమైన దినాల్లో నిజంగా మనం ఉంటున్నామండి. మరి ఆ దినాల్లో మరి ఇలాంటి దినాల్లో మనం బహు జాగ్రత్త కలిగి మరి ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నారు. అంత మాత్రమే కాదు, నేను మీ ఎడల ప్రేమ చూపిస్తున్నానని కూడా దేవుడు మరలా ఆయన ప్రేమను మన ఎడల మనకి మరలా వ్యక్తం చేస్తున్నారండి. మరి సరిహద్దులో సమాధానం కలిగి చేసే దేవుడై ఉన్నారని మరి ఆయన స్పష్టంగా ఉన్నారండి. మరి మనమైతే దేవుని ప్రేమిస్తున్నామో లేమో, మరి మన దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఆయనకి రావాల్సిన ఘనత మన ద్వారా మరి ఆయనకి రావట్లేదని మరి దేవుడు మాట్లాడుతున్నారండి. మరి అంత మాత్రమే కాదు, మరి మనందరం కూడా నిత్యత్వం చేరటం మన ప్రధాన ఉద్దేశము. మనం సిద్ధపడుతూ మన తోటి వారిని, మన కుటుంబ సభ్యులందరినీ మరి సిద్ధపరచవలసిన బద్దులమై ఉన్నాము. మరి ఒక సేవకుడి జీవితాన్ని కూడా మరి ఉదాహరణగా మరి చెప్పి ఉన్నారు. మరి అంత సేవ చేసి చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదిగి సేవ చేసి మరి చనిపోయి నిత్యత్వంకి వెళ్ళినప్పుడు మరి ఆయనకి పరలోక ద్వారాలు తెలవలేదండి. మరి నువ్వు పెదవులతో క్షమించేవే గాని హృదయంలోనే మరి అలా ఉండిపోయిందని చెప్పి ఆ చిన్న కారణం చేత కూడా మరి పరలోక రాజ్యం అనేటువంటిది మనకు ఉండదని చెప్పి కూడా మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఆ సేవకుడికి అయితే చిన్న లోపమేనండి. మరి మనలో అయితే మరి చాలా ఉన్నాయి, మనం సరి చేసుకోవాల్సింది. మరి దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మన హృదయాన్ని పరీక్షించుకుని మరి ఆయన వాక్యానికి విధేయులమై ఆయన నామాన్ని కనపరిచే వరంగాను ఆయన ఉద్దేశాన్ని మన జీవితాల్లో నెరవేర్చుకునే బద్దులమై ఉన్నామండి. మరి ఎంతైనా మన దేవుడు గొప్ప దేవుడు అండి. మరి ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు అయినారని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి అయ్యగారిని మరి ఆయన సిలువ చాటును మరుగుపరిచి చక్కటి వాక్యాన్ని మనకి అందించారండి. మరి వాక్యాన్ని మరి మన కంటికి వినిపించినటువంటి మరి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి సమయంలో మరి వాక్యాన్ని బట్టి మరి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నారండి. మరి 3rd యానివర్సరీ గ్రాండ్ ఫెస్ట్ లో మరి వాక్య భాగాన్ని కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. దేవుడు తన మహిమత్మై జరుగుతున్న కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను.